అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. జూన్ 2, 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు కూడా గురువు గారు కర్కాటక రాశిలో ఉచ్చరాశిలో సంచారం చేయబోతున్నారు. మరి సంచార ప్రభావం అనేది కర్కాటక రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, అలానే కర్కాటక రాశిలోని నక్షత్రాలైన పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. కర్కాటక రాశి వారికి అసలు గురువు గారు ఏమవుతారు? గురువు గారు మీకు 6, 9 స్థానాలకు అధిపతి అవుతారు. ఈయన జూన్ 2, 2026 నుండి కూడా మీ జన్మరాశిలో అంటే కర్కాటక రాశిలోనే 1వ స్థానంలోనే ఉచ్చరాశిలో సంచారం చేయబోతున్నారు. పైగా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. అసలు మూర్తిత్వం బ్రహ్మాండంగా ఉంది. గురువు గారు భాగ్యాధిపతి అవుతూ జన్మరాశిలో సంచారం చేయడం అనేది చాలా పాజిటివ్. అయితే ఆయన ఉచ్చరాశిలో సంచారం చేస్తూ పైగా సువర్ణమూర్తిగా కూడా సంచారం చేస్తున్నారు. కర్కాటక రాశి వారికి ఒక విధంగా మంచి రాజయోగ కాలంగా చెప్పుకోవాలి. పట్టుకున్నది బంగారం అని ఎంతలా ఉంటుందని చెప్పుకోవాలి. గోచార రీత్యా చూసుకుంటే గురుబలం చాలా చాలా బాగుంది, అద్భుతంగా యోగిస్తుంది. మహారాజయోగ కాలంగా చెప్పుకోవాలి. చాలా ఫేవరబుల్గా అయితే ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయాల్లో ఒకటని కదండి, అన్ని విషయాల్లో కూడా అన్ని విధాలా కూడా యోగిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అసలు గురువుగారి యొక్క కారకత్వాలు ఏంటి? గురువుగారు వాక్కుకారకులు, విద్యాకారకులు, ధనకారకులు, గృహకారకులు, వాహనకారకులు, వివాహకారకులు, సంతానకారకులు, ఆధ్యాత్మికం, భక్తి, వీటన్నిటికీ కూడా గురువుగారే కారకత్వం ఇస్తారు. ఒక వ్యక్తికి మనిషి జీవితంలో కావాల్సినవన్నీ కూడా అందించే గ్రహం గురువుగారు. అటువంటి గురువుగారు గోచార రీత్యా చూసుకుంటే మీకు జన్మరాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేయడము, పైగా కర్కాటక రాశి అనేది ఆయన ఉచ్చరాశి అవుతుంది కాబట్టి బ్రహ్మాండంగా యోగిస్తుంది. మంచి అదృష్టం కలిసి వస్తుంది. పూర్వపుణ్యం ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఈ టైంలో సొసైటీలో మంచి పేరు గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. ఇక్కడ గురువుగారు 1వ స్థానంలో సంచారం చేస్తున్నారు కదా, అసలు 1 అనేది ఏం తెలియజేస్తుంది? 1 అనేది భౌతిక శరీరం, అంటే మన ఫిజికల్ బాడీని తెలియజేస్తుంది, జనరల్ లైఫ్ని తెలియజేస్తుంది, జనరల్ హెల్త్ని తెలియజేస్తుంది. ఇటువంటి స్థానంలో గురువుగారి యొక్క సంచారం జరుగుతుందంటే మంచి ఆరోగ్యం అనేది ఉంటుందని చెప్పుకోవాలి. మంచి తెలివితేటలు ఉంటాయి. తెలివితేటల కంటే కూడా మంచి జ్ఞానం ఉంటుంది. ఏ విషయం అనేది ఎలా సాధించుకోవాలి, ఏ విషయంలో ఎలా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలనే దానికి సంబంధించిన జ్ఞానం ఏవైతే ఉన్నాయో అవి మీకు ఖచ్చితంగా ఈ టైంలో అలవాటు అవుతూ ఉంటాయి. అటువంటివి నేర్చుకునే అవకాశాలు ఉంటాయి. బాగుంటుంది. గురువు గారు జన్మరాశిలో సంచారం చేస్తున్నారంటే కొత్తగా ఏదైనా కోర్సులు లాంటివి నేర్చుకునే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కేవలం విద్యార్థులకనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ ఎడ్యుకేషన్ వైజ్ అంటే కొత్తగా ఏదైనా నేర్చుకోవడం. ఇప్పుడు ఆల్రెడీ ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కొత్తగా ఏదైనా స్కిల్ నేర్చుకోవడం కావచ్చు, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొత్తగా ఏదైనా నేర్చుకుందాము, కొత్తగా ఏదైనా తెలుసుకుందామని మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తారో అవి చాలా వరకు యోగిస్తాయని చెప్పుకోవాలి. అలానే ఈ రాష్ట్రంలోని విద్యార్థులకి ఈ టైం అనేది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. చదువులో బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి. గురుబలం బాగుంది కాబట్టి ఎడ్యుకేషన్ వైజ్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాంటి పోటీ పరీక్షల్లో ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి వీళ్ళకి కూడా చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత జన్మరాశిలో గురువుగారి యొక్క సంచారం జరుగుతుంది అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ విషయంలో ఏ విధంగా ప్రవర్తించాలి అనే దానికి సంబంధించి మంచి జ్ఞానం అనేది వస్తుంది. ఈ టైంలో అసలు ఫేస్లోనే చాలా మంచి గ్లో అనేది వస్తుంది. ఒక విధమైన అందం కావచ్చు, ఇవన్నీ కూడా యాడ్ అవుతాయని చెప్పుకోవాలి. మొన్నటి వరకు అష్టమ శని వలన రకరకాల ఇబ్బందులు పడి ఫిజికల్గా కూడా హెల్త్ వైజ్ చాలా ఇబ్బందులు పడిన వాళ్ళకి ఈ టైంలో అటువంటి సమస్యల నుండి కూడా విముక్తి లభించే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక్కడ మీకు గురువు గారు భాగ్యాధిపతి అవుతూ జన్మరాశిలో సంచారం చేస్తున్నారు. అదృష్టం అనేది యాడ్ అవుతుంది. కార్యజయం అనేది ఉంటుంది. ఏ పని మొదలు పెట్టినా కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి. మొన్నటి వరకు అష్టమ శని జరుగుతూ ప్రస్తుతం అష్టమ రాహు జరుగుతూ ఉండడము, ఏ పని మొదలు పెట్టినా కూడా ఏదో ఒక అడ్డులు రావడము, ఏదో ఒక ఆబ్స్టకల్ ఆగిపోవడం, ఇలాంటివి జరుగుతుంటే మాత్రం గురువు గారు ఎప్పుడైతే మీ జన్మరాశిలో సంచారం చేస్తారో ఇక్కడి నుండి మాత్రం చాలా చాలా ఫేవరబుల్గా ఉంటుంది. సూపర్ సక్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ టైంలో పూర్తవుతుంటాయి. అప్పుల్ని తెచ్చుకోగలుగుతారు. ఆర్థికపరమైన విషయాల్లో చాలా బాగుంటుంది. మంచి ఫ్యామిలీ సపోర్ట్ లభిస్తుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మహిళలకి ఈ టైం అనేది ఇంకా ఇంకా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ జన్మరాశిలో గురువుగారి యొక్క సంచారం అనేది కొన్ని సందర్భాల్లో
ఇక్కడ అష్టమంలో రాహువు, తర్వాత భాగ్యంలో 9వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం, ఇవన్నీ చూసుకుంటే కనుక కొన్ని సందర్భాల్లో మరీ సాఫ్ట్ నేచర్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఏ మాత్రం చిన్న సమస్య వచ్చినా ఎమోషనల్గా ఇదైపోవడము, ప్రతిదీ అంటే చాలా సాఫ్ట్ క్యారెక్టర్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి, సరిపోతుంది. తర్వాత జన్మరాశిలో గురువు యొక్క సంచారం అనేది ఇక్కడ మరలా మనకి సొసైటీలో మంచి పేరు గుర్తింపు తీసుకొచ్చే అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది. అంటే మీరు చేసే పనులు కావచ్చు, మీ నడవడిక కావచ్చు, ఈ టైంలో చాలా బాగుంటాయి, మంచి పేరు గుర్తింపుని తీసుకొస్తాయని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే 1వ స్థానం అనేది మనకి జనరల్ లైఫ్ని వీటిని తెలియజేస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఎప్పటి నుండో లైఫ్లో ఉన్న అనేక సమస్యలకి అసలు అది ఎందుకు వచ్చిందో తెలీదు, అందులో మనం ఎందుకు ఇన్వాల్వ్ అయ్యో తెలీదు, ఏంట్రా బాబు ఈ రకరకాల సమస్యలు వస్తున్నాయి, ఏంటి దీని నుంచి అసలు మనం బయటపడలేమా, మనకు ఒక మార్గం లేదా అని ఎదురు చూస్తున్న వాళ్ళకి జన్మరాశిలో గురు సంచారం ఇలాంటి విషయాలన్నింటిలో కూడా సొల్యూషన్స్ని ఇస్తూ ఉంటుంది. ఒక్కొక్కటిగా ఈ సమస్యలన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ప్రతి సమస్య, ఈ సమస్య ఇక్కడ ఉంది, అసలు దీని రూట్ కాజ్ ఏంటి, దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనే దానికి సంబంధించి మంచి ఆలోచనలు క్రియేట్ అవుతాయి. మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయని చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ గురువు గారు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఆయన పంచమ దృష్టితోటి మీకు వృశ్చిక రాశిని ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే మీకు 5వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 5వ స్థానం ఏం తెలియజేస్తుంది? 5 అంటే సంతాన స్థానము, స్పెక్యులేషన్, ఇన్వెస్ట్మెంట్స్, క్రియేటివిటీని తెలియజేసే స్థానము, అలానే ప్రేమ, రొమాన్స్, ఇటు వాటిని తెలియజేసే స్థానం. ముందుగా సంతానపరమైన విషయాలు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి, సంతానం మంచిగా వృద్ధిలోకి వస్తుంది. ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అలానే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సంతానం ద్వారా సుఖ సంతోషాలతో పాటు సంతానం ద్వారా భాగ్యం అంటే అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఇలాంటివి ఉన్నాయని చెప్పుకోవాలి. అంటే కొంతమంది చూడండి పిల్లలు పుట్టంగానే లైఫ్లో బాగా సక్సెస్ వస్తుంది, ఇట్లా అన్నమాట. సో ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పటి నుండి సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి టైం చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత 5 అనేది తెలివితేటలు వీటిని తెలియజేస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలోని విద్యార్థులకి చాలా బాగుంటుంది. తర్వాత 5 అనేది స్పెక్యులేషన్, ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి వాటిని తెలియజేస్తుంది కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ టైంలో చాలా బాగా కలిసి వస్తాయి. చాలా మంచి సక్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్రాడే ఇలాంటి విషయంలో కొంత జాగ్రత్త, ఎందుకంటే మనం కేవలం ఇక్కడ గురుగోచారాన్ని చెప్పుకుంటుంటే 2లో కేతువు, మరలా అష్టమంలో రాహు ఉన్నారు. ఆకస్మిక ధన లాభాలను ఇవ్వగలరు, ఆకస్మిక ధన నష్టాలను కూడా ఇవ్వగలరు. కాబట్టి ఇంట్రాడే చేసేవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా బంగారము, వెండికి సంబంధించి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈ టైం చాలా బాగుంటుంది. ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా సూపర్గా యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత 5వ స్థానాన్ని గురువు గారు యాస్పెక్ట్ చేయడం అనేది ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి, ఎందుకంటే ఆయన 5తో పాటు 7వ స్థానాన్ని కూడా యాస్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళని ఒప్పించి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ టైం కలిసి వస్తుంది. ప్రేమికుల మధ్య మంచి సఖ్యత అనేది ఉంటుంది. గతంలో ఏమన్నా కాస్త దూరంగా ఉంటున్న వాళ్ళు మళ్ళీ తిరిగి కలిసే అవకాశాలు ఉంటాయి. తర్వాత గురువు గారు పంచమాన్ని యాస్పెక్ట్ చేయడం అనేది స్నేహితుల మధ్య కూడా, చిన్ననాటి స్నేహితులను తిరిగి కలుసుకోవడం కావచ్చు, స్నేహితుల ద్వారా ఏదైనా బెనిఫిట్స్ పొందడం, అంటే జాబ్లో రిఫరెన్స్లు, రికమెండేషన్స్ ఇలాంటివి ఏమన్నా వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. తర్వాత గురువు గారు 5వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రీమ్ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే ఈ టైం అనేది రాష్ట్రంలోని మహిళలకి చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత 5 అనేది మరలా మంత్రస్థానంగా తీసుకున్నారు, మంత్ర సిద్ధిగా కూడా తీసుకున్నారు కాబట్టి ఈ టైంలో స్పిరిచువల్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసే వాళ్ళకి కావచ్చు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే వాళ్ళం కావచ్చు, ఇటువంటి వాటి ద్వారా సొసైటీలో మంచి పేరు గుర్తింపు రావచ్చు. అలానే మంచి గురువులు దొరకడము, అక్కడి నుంచి ఏదైనా మంత్రం ఉపదేశం తీసుకోవడం ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఈ టైంలో చాలా మంచి గ్రోత్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ గురువు గారు ఆయన 7వ దృష్టితోటి మకర రాశిని ఎక్స్పెక్ట్ చేస్తారు. మీకు 7వ స్థానం అవుతుంది. 7 అంటే కళత్ర స్థానము, జీవిత భాగస్వామిని తెలియజేసే స్థానము, వ్యాపార భాగస్వామిని తెలియజేసే స్థానము. కాబట్టి ఒక విధంగా పార్ట్నర్షిప్ బిజినెస్లు ఏమైనా స్టార్ట్ చేసే అవకాశాలు అయితే గోచార రీత్యా ఉన్నాయి. అసలు మీ జాతకంలో అలాంటి కాంబినేషన్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. గోచార రీత్యా అయితే అటువంటి వాటికి అవకాశాలు ఉన్నాయి. అలానే బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో ఈ మధ్యలో మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. మొన్నటి వరకు బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో చిన్న చిన్న ఈగో ఫీలింగ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కూడా, అవన్నీ చాలా వరకు సార్ట్ అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ అనేది చాలా మంచి గ్రోత్ అనేది వస్తుందని చెప్పుకోవాలి. అలానే 7 అనేది సామాజిక సంబంధాలు, సొసైటీ వీటిని తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ గురువు గారు పంచమాన్ని అలానే సప్తమాన్ని రెండింటిని యాస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి
ముఖ్యంగా సోషల్ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. మంచి పేరు గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. అలానే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి కావచ్చు, నేను ఆయన 9ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ట్రైనింగ్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి, తర్వాత ఈ ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక ప్రవచనకారులు కావచ్చు, ఇట్లా ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి, లేదంటే ఈ వేద పండితులు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ టైం అనేది చాలా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలానే గురువు గారు సప్తమాన్ని ఆస్పెక్ట్ చేయడం అనేది ఎప్పటి నుండో వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి చాలా మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ప్రేమ పెళ్ళిళ్ళు ఇలాంటివి అవుతాయని చెప్పుకున్నాము. సో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఈ టైంలో చాలా మంచి వివాహ సంబంధాలు రావడము, మనసుకి నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశాలు ఉండడము, ఇంతవరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి సంబంధాలు అయితే వస్తుంటాయి. అలానే 7వ స్థానాన్ని గురువుగారు ఆస్పెక్ట్ చేయడం అనేది మంచి పేరు ప్రఖ్యాతులు, అంటే ఇప్పుడు వ్యాపారస్తులు ఉన్నారు, లేదంటే ప్రొఫెషనల్స్ ఉన్నారు, డాక్టర్లు, లాయర్లు వీళ్ళు ఉన్నారనుకోండి. ఈ టైంలో ఇలాంటి వాళ్ళకి మంచి పేరు గుర్తింపు వస్తాయి. ఆ డాక్టర్ బాగా ట్రీట్మెంట్ చేస్తున్నాడు, ఈజీగా సమస్యలు తగ్గిపోతున్నాయి, చాలా తక్కువ ఫీజు తీసుకుంటున్నారు, ఇట్లాంటి పేరు కావచ్చు. లాయర్లు అనుకోండి, లాయర్లు బాగా వాదిస్తాడు, అసలు సూపర్గా వాదిస్తాడు, ఆయన ఏం చేసినా సక్సెస్. ఇంత మంచి పేరు అనేది తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. ఆల్మోస్ట్ అందరికీ కూడా ఉంది, కేవలం ప్రొఫెషనల్స్ అనే కాదు. బట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పడం కోసం, అలాంటి వాళ్ళకి ఇంకా బాగా యోగిస్తుందని చెప్పడం కోసం చెప్తున్నాను. అలానే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడము, ఏదైనా పూజలు లాంటివి ఏదైనా చేయడము, వ్రతాలు లాంటివి చేయడము, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ పోగేసి వినాయక చవితి, దసరా ఇలాంటివి ఏదైనా చేస్తే, అలాంటి విషయాల్లో కూడా గోచార రీత్యా మనం ఇదంతా కూడా కేవలం గోచారాన్ని బట్టి తీసుకుంటున్నాము. అసలు మీ జాతకంలో జరిగే దశలు ఏంటి, అంతర్దశలు ఏంటి, అవి ఏమి ఇండికేట్ చేస్తున్నాయి, ఏ స్థానాన్ని సిగ్నిఫై చేస్తున్నాయి అనేది 70% ఆధారపడి ఉంటుంది. కేవలం గోచారం అనేది 30% మాత్రమే. కాకపోతే గోచారం కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి దాని గురించి మనం ప్రత్యేకంగా ఈ వీడియోస్ చేసుకుంటున్నాము, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ గోచార రీత్యా చూసుకుంటే ఈ టైంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇలాంటి వాటిలో చాలా మంచి పేరు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత గురువు గారు 9వ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు, 9వ దృష్టితోటి. అంటే మీకు మీనరాశిని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు. 9వ స్థానం అనేది తండ్రి, ఉన్నత విద్య, విదేశాయనము, దూర ప్రాంత ప్రయాణాలు, ఆధ్యాత్మికం వీటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అలానే 9 అనేది అదృష్ట స్థానం, భాగ్యస్థానంగా తీసుకున్నారు. సో ఎప్పుడైతే గురువు గారు మీనరాశిని ఆస్పెక్ట్ చేస్తారో అందులో ఉన్న శని భగవానుని కూడా ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి కాస్త అదృష్టం కలిసి వస్తుంది, లక్ ఫేవర్ అనేది యాడ్ అవుతుంది. మొన్నటి వరకు స్లోగా ఉన్న పనులన్నీ కూడా ఈ టైంలో సూపర్ సక్సెస్ అవుతాయి. తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది, తండ్రి ద్వారా ఏదైనా బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయి. తర్వాత తండ్రి గారితో మీ సంబంధాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పుకోవాలి. అలానే ఉన్నత విద్య చదివే విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది, విద్యలో చాలా బాగా రాణించగలుగుతారు. పిహెచ్డి ఇలాంటివి చేసుకున్న వాళ్ళకి ఈ టైం అనేది ఎక్స్ట్రీమ్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పుకోవాలి. అలానే 9 అనేది విదేశీయాన్ని వీటిని తెలియజేస్తుంది కాబట్టి కాస్త దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకి, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం ఏదైనా చేయాలనుకుంటున్నారు, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నారు, ఈ టైం అనేది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఆల్రెడీ విదేశాల్లో ఉన్నారు, అక్కడ ఉండి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్ ఉంటుంది. అక్కడ గ్రీన్ కార్డు, పిఆర్ ఇలాంటి వాటి కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఖచ్చితంగా సక్సెస్ అనేది లభిస్తుంది. తర్వాత ఈ టైం అనేది ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా మంచి రిలీఫ్ని అయితే ఇస్తుంది, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, శారీరక దృఢత్వాన్ని ఇస్తుంది అని చెప్పుకోవాలి. అలానే కొన్ని సందర్భాల్లో ఒకవేళ మీ జాతకంలో గురువు కనుక అష్టక వర్గాల్లో బిలో 3, బిలో 4 ఉంటే కనుక ఈ టైంలో కొన్ని సందర్భాల్లో వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వెయిట్కి సంబంధించి, డైట్కి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. తర్వాత ఇక్కడ గురువు గారు 5, 7, 9 స్థానాలను ఆస్పెక్ట్ చేయడం అనేది ఖచ్చితంగా అదృష్టాన్ని అయితే తీసుకువస్తుంది. ఏ పని మొదలుపెట్టినా కూడా సక్సెస్ఫుల్గా అవుతుంది. అలానే ఆర్థికపరమైన విషయాల్లో చాలా మంచి పురోగతిని ఇస్తుంది. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేవి యాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సొసైటీలో మంచి పేరు గుర్తింపు తీసుకువస్తుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ అష్టమంలో శని జరుగుతున్నప్పుడు కానీ, అష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం చేయని తప్పులకి మాటలు పడడం, మనం చేయని దాన్ని ఇది చేసుకోవడం, మనం ఎత్తున వేసుకొని మనం రకరకాల ఇబ్బందులు పడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే గురువు గారు జన్మరాశిలోకి వచ్చి 5, 7, 9 స్థానాలను ఆస్పెక్ట్ చేస్తున్నారో ఈ టైంలో అసలు మీరు ఆ తప్పు చేయలేదు, మీకు సంబంధం లేకపోయినా మిమ్మల్ని ఇరికించారనేది సొసైటీకి అర్థమవుతుంది. తద్వారా మీకు ఏది దాన్ని ఎందులో పడ్డారో, ఏవైతే బాధలు పడ్డారో వాటి నుండి కాస్త బయటకు వచ్చే అవకాశాలు, మంచి పేరు గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ గురువు గారు పంచమ, సప్తమ భాగ్యస్థానాన్ని ఆస్పెక్ట్ చేయడం అనేది అన్ని విధాలా అండి, అంటే ఒక్కటని చెప్పడానికి ఏం లేదు. నేను స్పెసిఫిక్గా ఈ పాయింట్లు బాగుంటుంది, ఈ పాయింట్ బాగోదని చెప్పడానికి కూడా నాకేం లేదు. అందుకే అసలు ఏం చెప్పాలో కూడా ఆలోచిస్తున్నా. ఎందుకంటే చూడండి, గురువు గారు అసలు జన్మరాశిలో సంచారం చేయడం అనేది ఒకటి. సరే, కొన్ని విషయాల్లో ఏమంటే జన్మ గురువు అవుతారు కదా, నెగిటివ్గా తీసుకుందామన్నా ఇక్కడైనా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. అసలు మూర్తిత్వం అంత బాగుంటే ఇంకా నెగిటివ్గా ఏం చెప్తాం. పోనీ అది కూడా పక్కన పెడదాం. కర్కాటక రాశి అనేది గురువు గారికి వచ్చే రాశి, అది ఇంకా బ్రహ్మాండం కదా. వచ్చే రాశిలో సువర్ణమూర్తిగా సంచారం, సరే ఇది కూడా పక్కన పెడదాం. కర్కాటక రాశి వరకు గురువు గారు 6, 9 స్థానాలకు అధిపతి, 9వ స్థానాధిపతి భాగ్యాధిపతి అవుతూ జన్మరాశిలో సంచారం, మరలా భాగ్యాన్ని
9వ స్థానాన్ని పూర్వపుణ్యస్థానమైన 5వ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు. 1, 5, 9 అనేవి ధర్మకోణాలు. పూర్వపుణ్యము, అదృష్టము వీటిని ఇండికేట్ చేసే స్థానాలు ఆ 3 యాక్టివేట్ అవుతున్నాయి. ఇంకా కర్కాటక రాశి వారికి నెగిటివ్గా చెప్పుకోవడానికి ఏం లేదు. గోచార రీత్యా గురుబలం అనేది చాలా మారుతుంది, చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఇస్తుంది. అన్ని విధాల, అన్ని విషయాల్లో, అన్ని రంగాల వారికి బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుని నక్షత్రాల వారీగా ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా పునర్వసు నక్షత్రం 4వ పాదం మనకి కర్కాటక రాశిలో ఉంటుంది. పునర్వసు నక్షత్రం వారికి గురువు గారు జూన్ 2, 2026 నుండి 18 జూన్ 2026 వరకు కూడా పునర్వసు 4వ పాదంలో సంచారం చేస్తూ ఉంటారు. అది మీకు జన్మతార అవుతుంది. జన్మతారలో సంచారం అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. ఈ టైంలో శారీరక ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ అనేది వహించండి. ఈ టైంలో ఏదో చిన్న హెల్త్ ఇష్యూస్ రావచ్చు. పనులు అనేవి కాస్త ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. అయితే గురువు గారు ఎప్పుడైతే పుష్యమి నక్షత్రంలో సంచారం చేస్తారో ఇది మాత్రం మీకు అద్భుతమైన కాలంగా చెప్పుకోవాలి. గురువు గారు పుష్యమి నక్షత్రం సంచారం అనేది మీకు సంపత్తార అవుతుంది. కాబట్టి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. ఆకస్మిక ధన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాబ్లో ప్రమోషన్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి మంచి కాంట్రాక్ట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. అప్పులను తీర్చుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత గురువు గారు ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేస్తున్న టైం అనేది విపత్తార అవుతుంది. పేరులోనే ఉంది కదా విపత్తార అని. కాబట్టి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. ఈ టైంలో ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ఖర్చులు రావచ్చు. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త. ఇంతకుముందు మీరు ఏదైతే గురువు గారు పుష్యమి నక్షత్రంలో సంచారం చేస్తున్న టైంలో ఎర్న్ చేశారో దాన్ని వృధాగా ఖర్చు పెట్టుకోకుండా ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి ఏమైనా చేసుకుంటే అవి ఈ టైంలో బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. మెయిన్ గొడవలకి అసలు వెళ్ళొద్దు. మీరు ప్రతిరోజు కూడా గురు స్తోత్రాలు కానీ లేదంటే పరమేశ్వరుడి సంబంధించిన స్తోత్రాలు కానీ పారాయణ చేసుకోండి. అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత పుష్యమి నక్షత్రం 4 పాదాలు కూడా మనకి కర్కాటక రాశిలోనే ఉంటాయి. వీరికి గురువు గారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది పరమమిత్రతార అవుతుంది. నూతన పరిచయాలు ఏర్పడడం, మంచి మంచి కాన్సర్ట్స్ దొరకడము, లేదంటే సొసైటీలో మంచి పేరు గుర్తింపు ఉన్న వాళ్ళతోటి పరిచయాలు, రాజకీయ నాయకులతోటి పరిచయాలు ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ పరంగా కూడా చాలా పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. ఏదైనా సబ్సిడీలు రావడం కావచ్చు, లేదంటే అక్కడ అధికారులతోటి పరిచయాలు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. గురువు గారు ఎప్పుడైతే మీకు పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడం మొదలు పెడతారో ఇది జన్మతార అవుతుంది. సాధారణమైన ఫలితాలను ఇస్తుంది. మానసిక ఆందోళన, స్ట్రెస్ కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. అలానే పనులు కాస్త స్లోగా అవుతూ ఉంటాయి. ఈ టైంలో కాలభైరవాష్టకాలు లాంటివి పారాయణ చేసుకోండి. తర్వాత గురువు గారు ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయడం అనేది మీకు సంపత్తార అవుతుంది. ఫైనాన్షియల్గా బ్రహ్మాండమైన, అద్భుతమైన, శుభదాయకమైన ఫలితాలను తీసుకొస్తుంది. మంచి భారీ లాభాలను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. మీరు ప్రతిరోజు కాలభైరవాష్టకము, గురుస్తోత్రాలు పారాయణ చేసుకోండి. అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం వారికి గురువు గారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది మిత్రతార అవుతుంది. బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. తర్వాత గురువు గారు పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడం అనేది పరమమిత్రతార అవుతుంది. ఇది ఇంకా బాగా కలిసి వస్తుంది. మిత్రతార, పరమమిత్రతారలో గురువుగారి యొక్క సంచారం ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, అన్నిటిలోనూ కూడా సూపర్ పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత గురువుగారు ఆశ్లేష నక్షత్రాన్ని సంచారం చేయడం అనేది జన్మతార అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే పర్వాలేదు, మరీ నెగిటివ్ అని చెప్పుకోవడానికి ఏం లేదు, కానీ కాస్త మానసికంగా ఆందోళనలు ఇలాంటివి ఉంటాయి. శారీరకంగా అలసట అనేది ఉంటుంది. ఏ కొద్ది పని చేసినా వెంటనే నీరసం వచ్చేయడము, ఇట్లాంటి ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో డెసిషన్ మేకింగ్లో డిలేస్ ఉండవచ్చు. ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాస్త మీరు ఈ టైంలో విష్ణు సహస్రనామాలు కావచ్చు, లేదంటే నరసింహస్వామి వారి స్తోత్రాలు కానీ పారాయణ చేసుకోండి. మీరు ప్రతిరోజు గురు స్తోత్రాలు కూడా పారాయణ చేసుకోండి. అన్ని విధాలా యోగిస్తుంది.